అందరికీ ఫిబ్రవరి మాసపు మొదటి దినపు యొక్క శుభోదయపు శుభములు తెలియజేస్తున్నాం. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. సంతోషముతో ఆనందముతో దేవునిలో గడపటానికి నెల మొదటి దినమును దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. దేవుడు ఇచ్చిన భాగ్యము, దేవుడు ఇచ్చిన గొప్ప ధన్యకరమైన గొప్ప సమయంలో కొద్ది నిమిషాలు, ఒక 20 నిమిషాలు వాక్య దేవుని మాటలను ధ్యానం చేసుకుని దేవుని ఆశీర్వాదాలు తీసుకుని మన గృహాలకు మనం వెళ్ళిపోదాం. కీర్తన గ్రంథములో 18వ కీర్తన భాగము, 18వ కీర్తన, కీర్తన గ్రంథములో 18వ కీర్తన. మొదటిలో ఆ చిన్న మాటల్లో వ్రాయబడిన మాటలు, ప్రధాన గాయకునికి యెహోవా దాసుడైన దావీదు కీర్తన. అతని శత్రువులందరి చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి యెహోవా అతన్ని తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించి అతడు ఇట్లనెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పై మాటలు చిన్న అక్షరాలతో వ్రాయబడిన మాటలు. దేవుని సన్నిధానములో శత్రువులందరి చేతిలో నుంచి, సౌలు చేతిలో నుంచి యెహోవా దావీదుని తప్పించిన రోజున ఈ స్తుతి కీర్తన గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించి అతడు ఇట్లనెను. దావీదు మహారాజు తన బ్రతుకు దినాలలో ఎక్కువగా పోరాటములతోనే కొనసాగిపోయేది. దావీదు ఎక్కువగా పోరాటం. ఎప్పుడైతే తాను రాజు అయ్యాడో, రాజు అయిన దగ్గర నుంచి తన సింహాసనం మీద కూర్చుంది తక్కువ, యుద్ధములతో పోరాటములతో శత్రువుల చేత తరమబడుటలు ఎక్కువ. దావీదు కీర్తనలన్నీ కూడా ఎక్కువగా యాత్ర కీర్తన అని వ్రాయబడుతూ ఉంటుంది. దావీదు యాత్రలో ఎన్నో కీర్తనలు వ్రాసుకున్నాడు. బైబిల్ యొక్క వేదాంత పండితులు అంటారు, దావీదు రాసుకున్న కీర్తనలు ఇంకా చాలా ఉన్నాయంట. అవన్నీ ఆ కీర్తనలన్నిటిని కూడా ముద్రిస్తానంట ఈ బైబిలే ఆ కీర్తనలే ఒక గ్రంథంలాగా అయిపోతుందంట. అన్ని కీర్తనలు ఉన్నాయి. దావీదు తన జీవితంలో దేవుని ఎంతగా ప్రేమించాడో, ఎందుకంటే దావీదు జీవితంలో సౌలు చేతిలో నుండి, శత్రువులందరి చేతిలో నుండి దేవుడు తప్పించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గతించిన జనవరి మాసములో దేవుడు మనల్ని ప్రమాదముల చేతిలో నుండి, అపాయముల చేతిలో నుండి, రోగముల చేతిలో నుండి, వ్యాధుల చేతిలో నుండి, కష్టాల చేతిలో నుండి, శ్రమల చేతిలో నుండి, వీటన్నిటి చేతుల నుండి దేవుడు మనల్ని తప్పించి ఈ దినమున దేవుని మందిరంలోకి చేర్చాడు. దేవుడు వీటన్నిటి నుంచి మనల్ని తప్పించాడు. దావీదు అది అంటాడు, అందరి చేతుల నుండి, వారందరి చేతుల నుండి నన్ను తప్పించి ఆయన నన్ను రక్షించాడు, నన్ను కాపాడాడు. ఆయన నన్ను కాపాడి రక్షించాడు గనుక ఈ గీత వాక్యములను ప్రభుకి నేను సమర్పిస్తున్నానని చెప్పని వ్రాయిచు ఆ మొదటి వచనములు అంటాడు, యెహోవా నా బలమా. దావీదు ఇలా చెప్పుచున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఎవరు ప్రేమిస్తున్నాడు? దేవుని బలమును ప్రేమిస్తున్నాడు, దేవుని శక్తిని ప్రేమిస్తున్నాడు. ఎందుకని? మనల్ని నడిపించేది, మనల్ని కాపాడేది దేవుని శక్తి, దేవుని యొక్క బలము. దేవుని యొక్క బలము, దేవుని శక్తి మనల్ని కాపాడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డ, ఎరుకో గోడలన్నీ కూలిపోయి అంటే సైన్యం యొక్క బలమా, దేవుని బలమా? దేవుని బలము చేత, దేవుని శక్తి చేత. సముద్రం పాయలైపోయిందంటే దేవుని బలము, దేవుని శక్తి. దేవుడు ఎన్నో కార్యములు చేస్తున్నాడంటే దేవుని బలము, దేవుని శక్తి. అట్టి దేవుని బలమును, దేవుని శక్తిని దావీదు ఎంతో ప్రేమించాడు. దావీదు తన జీవితంలో దేవుని ప్రేమించినట్లు, దేవుని బలమును ప్రేమించినట్లు,
దేవుని శక్తిని ప్రేమించినట్లు మరి దేనిని ప్రేమించినట్లు దావీదుకు జీవితంలో కనబడటం లేదు. ఎందుకంటే దావీదు అనేక విషయాలలో దేవుని చేత తప్పించబడి ఉన్నవాడు. అందుకని దావీదు అంటున్నాడు, నా బలమా, నా దేవా, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. ఎన్ని గొప్ప మాటలు అంటున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారు, దావీదు యొక్క ఈ వచనములలోని మూల అర్థం ఏమిటంటే, యెహోవా నాకు ఆధారశీలి. నా జీవితానికి, నా బ్రతుక్కి, నా బ్రతుకు దినాలన్నిటికీ యెహోవా నాకు ఆధారశీలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానము దావీదు తనకి దేవునితో లభించిన బలము, ప్రభావము, సంరక్షణల సంపూర్ణతను వెల్లడించటానికి ప్రియమైన దేవుని బిడ్డలారా 8 రకాల మాటలను ఉపయోగించాడు దావీదు. 8 రకాల మాటలను ఉపయోగించాడు. ఈ మాటలన్నీ యుద్ధానికి, దాడులకు, సంరక్షణ అవసరతకు సంబంధించినవి. తనకు వచ్చిన అపాయములు, విషమ పరీక్షములు, భయాలు, ఎన్నో ఆందోళనలు ఎలాంటివైనప్పటికీ తనకు మాత్రం సంపూర్ణ భద్రత ఉన్నట్టు దావీదు తెలుసుకున్నాడు. ఎన్నో వచ్చినాయి దావీదు జీవితంలో, ఎన్నో సంభవించినాయి దావీదు జీవితంలో, ఎన్నో సంభవించినాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నో దాడులు వచ్చినాయి, ఎన్నో యుద్ధాలు వచ్చినాయి, ఎన్నో మాటలు వచ్చినాయి, ఎన్నో విశ్వ పరీక్షలు వచ్చినాయి. అరణ్యములో, ఎడారిలో ఎన్ని సంభవించినప్పటికీ, ఎలాంటివైనప్పటికీ తన నిరీక్షణ, తన విశ్వాసము, తన నమ్మిక ఒకటే. ఏంటి? తనకు మాత్రం సంపూర్ణ భద్రత. ఏముందంటే దావీదుకి సంపూర్ణమైన, పరిపూర్ణమైనటువంటి భద్రత తనకున్నట్టు దావీదు తెలుసుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారు, దావీదు తెలుసుకుని అంటున్నాడు, దేవుని వాక్యంలో సెలవిస్తుంది, దేవుని వాక్యంతో మాట్లాడుతుంది. దావీదు వలే దేవుని సన్నిధానమును ఆశీర్వదించబడుచు దేవునిలో జీవిస్తూ ప్రభువులో మనము కొనసాగిపోవటానికి దేవుడు నిత్యము ఆయన మనకి భద్రత కాపుదలనై ఉన్నాడు. ఆయన మనకి భద్రత కాపుదలనై ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను సువార్తలో 10వ అధ్యాయములో 28-29 వచనాల్లో యేసుక్రీస్తు వారి మాట, దేవుని భద్రతను ప్రభువు అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని భద్రత ఏమిటి అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 28, నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎండటికి నశింపవు. చూడండి, దేవుని భద్రత, దేవుని కాపుదల, దేవుని కాపుదల, దేవుని భద్రత. ప్రియమైన దేవుని ఏమంటున్నాడు? నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనక అవి ఎన్నటికి నశింపవు. ఎవడునో వాటిని నా చేతుల నుండి అపహరింపడో. దేవుని స్తోత్రము కలుగును. హల్లెలూయా. దావీదు సౌలు చేతిలో నుండి, శత్రువుల చేతిలో నుండి, అనేకమైనటువంటి శ్రమల చేతుల నుండి, అరణ్యములో ఎన్నో పరిస్థితులలో, అనేకమైన పరిస్థితుల చేతుల నుండి, విపత్తుల నుండి దావీదుని దేవుడు తప్పించి కాపాడాడు. క్రొత్త నిబంధన గ్రంథములో ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నాడు, ప్రభువు నమ్మిన బిడ్డలు, దేవుని నమ్మిన బిడ్డలు, దేవుని మీద ఆధారపడిన బిడ్డలు, దేవుని ఆధారం చేసుకుని జీవించేవారు, దేవుని ఆధారం చేసుకుని ప్రభువులో నడిచేవారు, వారి భద్రత ఎలాగుంటుందంట? వారికి ఎలాంటి భద్రత ఉంటుందంట? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానములో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఉన్నారు. వాళ్ళకి ఎంతమంది గన్మెన్స్ చుట్టూ ఉన్నా లోపల మటుకు ఏముంటుంది? భయం ఉంటుంది. లోపల భయం ఉంటుంది. ఎంతమంది చుట్టూ ఉన్నా లోపల భయం ఉంటుంది. దావీదుకి ఎవరున్నారండి సెక్యూరిటీ? దావీదుకి ఎవరున్నారండి గన్మెన్స్? సౌలుకున్నారు. సౌలు వెంట ఉన్నారు సైన్యము.
భద్రత కాపుదల సౌలు వెంట యుద్ధంలో ప్రవేశించారు, యుద్ధంలోనికి వెళ్ళారు. కానీ దావీదు వెంట ఏ సైన్యము లేదు. దావీదు వెంట దావీదును సంరక్షించడానికి, కాపాడటానికి మానవరీత్యా ఎటువంటి సైన్యము, ఎటువంటి సెక్యూరిటీ లేదు. దావీదుకి దేవుడు ఒక్కడే సెక్యూరిటీ. దేవుడు అదే అంటున్నాడు, అవి నశింపవు, నేను వాటికి నిత్య జీవమును చూచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు. అవి అన్నిటికీ నశింపవు. వాటిని ఏంటంట, నా చేతులు, ఎవరి చేతుల నుండి? నా చేతుల నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. దేవుని చేతిలో ఉన్నాం మనం. దేవుని చేతులు ఈ నెలంతా, ఈ ఫిబ్రవరి మాసం అంతా దేవుని చేతిలో మనం కాపుదల, దేవుని చేతిలో మన భద్రత, దేవుని చేతిలో మన యొక్క సంరక్షణ దేవుడు మరుగుపరచాడు. కనుక ప్రభువుని జ్ఞాపకం చేసుకోవటానికి ఈ దినమున దేవుని సన్నిధానములను చేరవచ్చున్నాం, ఈ సమయమును చేరవచ్చున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానములు కూడిన మనము, ప్రభు సముఖములు చేరిన మనం, అదే రోమాపత్రికలో కూడా అంటాడు, కరువైనను ఖడ్గం, రోమా 8 అంటాడు చూడండి. రోమా 8, రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 35వ వచనం నుంచి అంటున్నాడు. 35వ వచనం నుంచి, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడెవడు? శ్రమైనను, బాధైనను, హింసైనను, కరువైనను, ఏమొచ్చినా ఇవన్నీ సహజం వస్తానే ఉంటాయి కదండి. ఈరోజు వేసుకున్న క్రొత్త బట్టలు మనం బ్రతికేంత వరకు చినిపోకుండా అంతే ఉంటాయండి? ఉండవు. ఏదొక నాటికి చినిగిపోతాయి, ఏదొక నాటికి నలిగిపోతాయి, ఏదొక నాటికి మనం వేసుకోవటానికి కూడా ఉపయోగపడకుండా పోతాయి. కానీ దేవుని ప్రేమ అంట ఎప్పుడు మనకి నూతనముగానే, దేవుని భద్రత ఎప్పుడు మనకి నూతనముగానే దేవుడు సిద్ధపరిచాడు. అందుకని అంటాడు, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాటు చేయగలిగిన వాడెవడున్నాడు? దేవుని ప్రేమను, దేవుని ప్రేమ నుండి, దేవుని సంరక్షణలో నుండి దావీదుని ఎవరైనా ఎడబాటు చేయగలిగారా? చేయలే. అదే దావీదు అంటాడు ఆ 18వ కీర్తనలో, శత్రువులందరి చేతిలో నుంచి, సౌలు చేతిలో నుండి యెహోవా అతన్ని తప్పించిన రోజున సంకీర్తన గీత వాక్యములను పలికి యెహోవాను స్తుతించాడు, యెహోవాను ఘనపరిచాడు, యెహోవాను మహిమపరిచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, క్రీస్తులో చేరిన మనం, ప్రభువులో చేరిన మనం, దేవుని యొక్క లేఖనాలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. దేవుని సంరక్షణలో నీవు ఉంటే ఏ భద్రత నీకు అవసరం లేదు, ఎవరి భద్రత నీకు అవసరం లేదు, ఎవరి కాపుదల నీకు అవసరం లేదు. దేవుడు తన బిడ్డలను కాపాడటానికి తన దూతలకు ఏం చేస్తాడంట? ఆజ్ఞాపిస్తాడు. వారు తమ అరచేతులతో వారిని ఎత్తి పట్టుకుంటారు, వారు తమ అరచేతులతో ఎత్తి పట్టుకొని వారిని కాపాడుతారట. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని సన్నిధానములో దేవునికి వాక్యం సెలవిస్తుంది, దేవుని భద్రత మనకున్నంత వరకు మన జీవిత బ్రతుకు దినములన్నిటిలోనూ దేవుని భద్రత మనకు తోడుగా ఉంటుంది. ఎప్పుడంటే ఆయన మీద ఆధారపడినప్పుడు, దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుని మీద ఆధారపడి జీవించినప్పుడు ఆయన భద్రత మన జీవితంలో, మన బ్రతుకు దినాల్లో ఎప్పుడు నిత్యము మనకు అలాగే ఉంటుంది. దేవుని మీద ఆధారపడకపోతే ప్రియమైన దేవుని బిడ్డల, దేవుని వాక్యం సెలవిస్తుంది, నా మీద ఆనుకొనువాడు ధన్యుడు, నా మీద ఆధారపడువాడు ధన్యుడు, నా మీద ఆనుకొని జీవించువాడు ధన్యుడు. అటువంటి ధన్యకరమైన భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఈ నెలంతా, ఈ యొక్క ఫిబ్రవరి మాసం అంతా నీకు ఏమొచ్చినా నువ్వు భయపడని అవసరం లేదు. ఒకటే నీ నిరీక్షణ, దావీదు లాంటి నిరీక్షణ, దావీదు లాంటి విశ్వాసము, దావీదు లాంటి నమ్మకము. 8 మాటలు అన్నాడు. ఏంటి ఆ 8 మాటలు? నా బలమా, నా శైలమా,
నా కోట, నా కేడము, నా రక్షణ, నా ఉన్నత దుర్గము, నా దేవుడు. 8 మాటలతో దేవుని ఘనపరిచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు జీవితకాలం మొత్తం అంతట్లోనూ అతని అనుభవం ఇదే. దావీదుకు అనుభవం ఇదే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది మనది అయ్యే ఆ వాగ్దానాన్ని మనం సంపాదించుకోవాలి, మనం కలిగి ఉండాలి. కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు అంటాడు, ముగించుకుందాం ఒక వచనాన్ని చదువుకొని. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో అంటున్నాడు. 10:13 అంటాడు, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవించదు. దేవుడు నమ్మదగిన, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువ ఆయన మిమ్ముని శోధింపనీయడు. ఎంత వాగ్దానము, ఎంత వాగ్దానము! వాక్యం సెలవిస్తుంది, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువ ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కూడా కలుగు చేస్తాడంట. నీకు నీ ముందు ఏదైనా శోధన వచ్చిందా, దాని ముందు నీకేం ఏం చేస్తాడైనా మార్గాన్ని సిద్ధపరుస్తాడు. నీకు మార్గాన్ని సిద్ధపరిచి నడిపిస్తాడు. మార్గంను సిద్ధపరచువాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానములో ప్రభు సముఖములో చేరిన మనం ఈ ఫిబ్రవరి మాసం ఈ యొక్క 1వ తారీఖున ఈ దేవుని మందిరములో చేరిన మనం, దావీదుకు సంరక్షణ ఉన్న దేవుడు మనకు కూడా సంరక్షకుడై ఉన్నాడు. దావీదుని శత్రువుల చేతుల నుండి, సౌలు చేతుల నుండి, అరణ్యములు అనేకమైన విపత్తుల నుండి, కష్టముల నుండి ఎలాగో దేవుడు కాపాడి రక్షించాడు, అలాగే దేవుడు కూడా మనల్ని కాపాడు రక్షించువాడు. మన బ్రతుకు దినములన్నిటిలో కూడా నీకు ఏది వచ్చినా దేవుని మీద ఆధారపడు. నీకే సమస్య వచ్చిన దేవుని మీద ఆధారపడు. నీకేది తక్కువైన దేవుని మీద ఆధారపడు. నీకేది కావాలన్న దేవుని మీద ఆధారపడు. నీ ఆనందం ఆయనే, సంతోషం ఆయనే, దుఃఖం ఆయనే, నీ విజయం ఆయనే, నీ ఆశీర్వాదము కూడా ఆయనే, నీ జీవితానికి సమస్తం ఆయనే. అట్టి దేవాతి దేవునిని ఆధారం చేసుకుని నీ జీవిత యాత్రలో ప్రభువులో నువ్వు కొనసాగిపోతే చాలా గొప్ప ధన్యకరమైనటువంటి దావీదు వలె దేవుని ఆధారం చేసుకు ఆయన నీ బలము, నీ కోట, నీ శైలము, నీ కేడము, నీ శృంగము, నీ ఉన్నత దుర్గము, నీ దేవుడు నీ పక్షమును ఉన్నవాడు. నీ దేవుడు నీ పక్షము నుండి నడిపించువాడు. నీ దేవుడు నీ పక్షము నుండి నడిపించి కాపాడువాడు. ఎన్నో విపత్తులు ఎన్నో వస్తూ ఉంటే భూమి మీద మనం బ్రతికినంత కాలం వీటన్నిటిని మనం ఏం చేయాలండి? ఎదుర్కోవాలి. వీటన్నిటిని ఎదుర్కోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సముఖంలో చేరిన మనం ఈ యొక్క 1వ దినము సోమవారం దినము, ఈ యొక్క ఫిబ్రవరి మాసపు ఈ 1వ దినము సోమవారమున దేవుని సన్నిధానములో ఉన్నాం. ఈ నెలలో మనకి 17వ తారీఖు నుంచి లెంట్ డే స్టార్ట్ కాబోతున్నాయి. 17వ తారీఖు నుండి శ్రమల దినాలు ప్రారంభం కాబోతున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానములో ప్రభు సముఖములో చేరిన మనం ప్రభువును ఆరాధించటానికి, దేవునిని స్తుతించటానికి నిత్యమౌన సిద్ధపాటు కలిగి ప్రభువా బ్రతికిన నీలోనే, అది అంటాడు దైవ సేవకు రాసుకున్న పాట, నిరంతరము నీతోనే ప్రభువా, నీతోనే నేను జీవించాను. నా ప్రాణేశ్వరివు నువ్వు, నా ప్రాణము నీవు, నా సమస్తము నీవు, నా జీవితము నీవే, నా బ్రతుకు నీవే, నా బ్రతుకు దినములన్నీ కూడా నీవే అని దేవుని మీద ఆధారపడినట్లు మనమును కూడా దేవుని మీద ఆధారపడి ఆయనే మన సంరక్షకుడని విశ్వాసముతో ఆయన మీద ఆధారపడి ప్రభువులో సాగిపోదాం. ఈ నెలంతా కూడా దేవుని కృపా కాపుదల మనందరికీ తోడై ఉండి కాపాడి బలపరిచి దీవించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రియమైన దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానములో ప్రభు సముఖములో ఫిబ్రవరి మాసములోని
ఈ మొదటి దినమున సోమవారమున పగటి కాలమున దేవుని సన్నిధానములో చేరి దేవునిని స్తుతించి దేవుని ఆరాధించడానికి మనకిచ్చిన గొప్ప తరుణం, గొప్ప భాగ్యం, గొప్ప ధన్యకరమైనటువంటి ఈ యొక్క సంపదను బట్టి, ఈ యొక్క సమయాన్ని బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞులమైన దేవుని స్తోత్రిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ మా ప్రియ పరలోకమున తండ్రి, నీకు స్తోత్రములు. మా బలమా, మా కేడమా, మా శైలమా, మా కోట, మా రక్షణ శృంగమా, మా ఉన్నత దుర్గమా, మా ఆశ్రయ దుర్గమా, మా దేవుడా, మా సమస్తమైన దేవా, నీకే స్తోత్రాలు. మా బ్రతుకు దినములన్నీ నీలోనే తండ్రి. అవును ప్రభువా, దావీదునైన తండ్రి అనేక విపత్తుల నుండి, క్లిష్టకరమైనటువంటి పరిస్థితులలో, కష్టకరమైనటువంటి పరిస్థితులలో, ఇబ్బందులలో, అనేకమైనటువంటి శోధనలో, కష్టాలలో నుండి ప్రభువా తప్పించబడిన ప్రభువా తండ్రి, దావీదు వలె మమ్మలను కాపాడుచున్న దేవానికి స్తోత్రాలు. మా జీవితంలో ఎన్నో పోరాటములు ప్రభువా, ఎన్నో పోరాటాలు, కుటుంబంలో తండ్రి ఆర్థిక పోరాటాలు, బలహీనత పోరాటాలు, అనారోగ్య పోరాటాలు, అయాతన అసమాధాన పోరాటాలు, ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో ప్రభా, ఎన్నున్నప్పటికీ తండ్రి మా ప్రాణమునకు సంరక్షకుడుకు నీవే తండ్రి. మమ్మలను సమాధానపరచువాడు నీవే తండ్రి. మా పాత్రలు నింపువాడు నీవే తండ్రి. అయ్యా తండ్రి, మా యొక్క నన్ను తండ్రి పిండి పిసుకు తొట్టెను నింపువాడు నీవే దేవా. మా ఇంటిలో సంపద నింపువాడు నీవే దేవా. మమ్మల్ని ఆకలితో ఉంచువాడవు కాదు తండ్రి, మా ఆకలిని తీర్చువాడవు, మా అవసరతలను తీర్చువాడవు. ఏ దినమునికి ఏది కావాలో నీవు ముందుగానే మా కొరకు సిద్ధపరుచున్న దేవుడు దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నా. నీ కృపలో తండ్రి మమ్మల్ని మరుగుపరిచి బలపరిచి ఈ నెలంతా ప్రభువా, ఈ ఫిబ్రవరి నెల 1వ తారీఖు నుండి మరలా తిరిగి చివరి తారీఖు 28వ తారీఖు వరకునైనా నీ కృపలో మమ్మల్ని మరుగుపరచండి. ఫిబ్రవరి మాసము తండ్రి 28 దినాలు మాకు ఇచ్చావు. ఈ 28 దినాలు ప్రభువా, దినదినము నీలోనే మా జీవిత యాత్ర, దినదినము నీలోనే మా బ్రతుకు కాపుదల, దినదినము నీలోనే మా ప్రాణమునకు సంరక్షణ. అయ్యా తండ్రి, ఇంట బయట మా ప్రతి అడుగులో మీరు మాకు తోడుగా ఉండండి. ప్రతి పనిలో మీరు తోడుగా ఉండండి. ప్రతి విషయంలో మాకు సహాయం దయచేయండి. అయ్యా తండ్రి, భూమి మీద బ్రతుకుచున్నాము కనుక ఈ శరీరం ఎన్నో బలహీనతలను ఎదుర్కోవాలి ప్రభువా, ఎన్నో బలహీనతలను తట్టుకోవాలి దేవా. వాటన్నిటిని సహించగలిగిన శక్తిని ప్రభ మాకు దయచేయమని ప్రార్థిస్తున్నా. స్వస్థత దయచేయండి నైనా, ఆరోగ్యంతో నింపండి నైనా. అయినా నీ బిడ్డల పనులు మీరు తోడుగా ఉండండి, ఉద్యోగాల వ్యాపారాలు మీరు తోడుగా ఉండండి ప్రభువా. బిడ్డల చదువులు మీరు తోడుగా ఉండండి తండ్రి. అనుదినము తండ్రి కుటుంబ పోషణ కొరకు కష్టపడుచున్న బిడ్డలను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. వృద్ధులను కాపాడు, ఆరోగ్యంతో నింపునైనా దీర్ఘాయుష్షు దయచేసి స్వస్థపరచండి తండ్రి. బలహీనముగా ఉన్నవారిని స్వస్థపరచని ప్రార్థిస్తున్నాం. అయ్యా తండ్రి, ఆయాసముతో బలహీనలతో ఇబ్బంది పడుతున్న వారిని మీరు ముట్టమని ప్రార్థిస్తున్నాం. దైవమనికి స్తోత్రములు తండ్రి. నీ బిడ్డల ప్రభాతాన్ని వారి గృహాలను చేస్తున్న ప్రార్థనలు మీరు ఆలకించండి. వారి ప్రార్థనలకు ప్రతిఫలము దయచేయండి. వారి